మల్యాల మండలం తక్కలపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల బాంధవులు ఐక్యతతో ఉండి సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. यो देवेभ्यो आतपदीं यो देवानां पुरोहितः भारभूषण किंद पूर्वयो स्वस्वराजो नराद सामर्थिशौनः स्वस्थो शतपगाश शत्रुवत्सामगीयमानो अभिरादसा जुगरदो आनो रणो गुरुतिर्णगुरुत्यस्य सुष्मा भद्रे चिता भजाजे अस्मान् वंदे राजावरणा वंदे नाम बृहस्पतिः राष्ट्रं धारयतां ध्रुवं चलगा పైకనే వీళ్ళందరూ రామసామన్న ఏదైతే సంకల్పంతో ఇక్కడ విగ్రహాన్ని పెట్టి ఇవాళ ఆవిష్కరణ చేయడం జరిగిందో, ఇవాళ మరి వారి తల్లిదండ్రులైన భూసారపు చంద్రగౌడ్, భూదేవి, అలాగే భూసారపు రామస్వామి అన్న సర్వాయి గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి మనం అందరం. ఎందుకంటే ఆయన మనసులో ఏమనిపించిందో మనకు తెలియదు. ఇవాళ ఎక్కడో దందాలు చేసుకున్నట్టు ఆయన తక్కలపల్లి గ్రామంలో నేను పుట్టిన పెరిగిన ఊర్లో నేనంటూ ఒక సామాజిక సేవలో ఒక స్ఫూర్తి నింపాలి ఊరికి అని చెప్పి ఇవాళ ఇక్కడ మనకు విగ్రహాన్ని ఇవాళ దాతగా వారు ఒకసారి అందరం కూడా మన అందరం గౌడ్లోనే కదనే, అవునాగా? ఒకసారి గట్టిగా చేతులు పైకెత్తుర్రి అందరు. జై గౌడన్న, జై గౌడన్న, సర్వాయి పాపన్నకి, సర్వాయి పాపన్నకి. మనందరం కూడా ఇక్కడ రామస్వామి అన్న ఎక్కడో దందాలు చేసుకుంటూ వాళ్ళ ఊరికి వచ్చి నేనేదో ఇంత సేవాభావంతో ఒక కార్యక్రమం చేయాలని చెప్పి ఒక పెద్ద మనిషి లెక్క ఇక్కడ మనకు సర్వాయి పాపన్న విగ్రహ దాతగా ఈరోజు మనం ముందుకు వచ్చిండు. మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన అందరం కూడా ఇక్కడ కలుస్తున్నాం. మరి గౌన్లో అందరం కూడా కలిసికట్టుగా ఉండి అన్ని కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ మన జిల్లా మొత్తంలో అన్ని పనులు ముందుకు చేసుకుంటూ పోతున్నాం. ఆ కార్యక్రమంలో ఈరోజు నన్ను కూడా రామస్వామి అన్న రమ్మన్నారు. మేము ఇక్కడికి వచ్చినాము. విగ్రహం ఆవిష్కరణ అయింది. మరి ఈ ఆవిష్కరణ అనంతరం విగ్రహాన్ని పెట్టుకొని అందరం మన ఇళ్ళలోకి పోతే సరిపోదు. అసలు విగ్రహం ఎందుకు పెట్టుకుంటున్నాం, దానికి సంబంధించింది ఏంది, ఆయన ఎందుకు పెట్టాలనుకున్నాడు, ఆయన నోట్లకి కూడా రెండు ముచ్చట్లు వినాలి. ఆయనకి ఎందుకు అనిపించింది ఇక్కడ విగ్రహం పెట్టాలని చెప్పేసి మనందరికీ కూడా అసలు సర్వాయి పాపన్న అంటే ఎవరు, అసలు ఆయన విగ్రహాలు మనం అందరం ఎందుకు పెట్టుకుంటున్నాము అనే విషయం అందరం కూడా తెలుసుకునే కోసం ఇక్కడ అందరం కూడా ఇలా మనం కలిసి ఉన్నాం. మొదటిగా ఇక్కడ వచ్చిన సర్పంచ్ గారు ఉన్నారు, మీకు ఉప సర్పంచ్ గారు ఉన్నారు, అలాగే గౌడ సంఘం సభ్యులు, ప్రెసిడెంట్ మహేష్, వాళ్ళ టీం అంతా ఉన్నది. ఎవరికి తోచినందుగా వాళ్ళు ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఎందుకంటే ఇది మన కుటుంబం అందరం. ఈ కుటుంబంలో మనం ఒకటి మంచి మాట్లాడవచ్చు, ఒకటి తక్కువ మాట్లాడినా మనం ఏం అనుకునేది లేదు. కానీ మనం అందరం కలిసికట్టుగా మనం ఈ ఊరి పండుగ చేసుకుంటున్నాం కాబట్టి ఎవరు కూడా దీన్ని అన్యంగా భావించవద్దు. ఏదైనా తప్పులు దొరికితే కూడా వాళ్ళని తప్పు పట్టవద్దు. అందరం కూడా ఇంత మంచి కార్యక్రమాల్లో మనందరం పాల్గొనడం నిజంగా కూడా మా అందరికీ కూడా గర్వకారణం అనిపిస్తుంది. రామస్వామి అన్న చాలా సంతోషం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సర్పంచ్ గారు లత గారు, ఉప సర్పంచ్ వినోద్, అలాగే మహేష్, ప్రెసిడెంట్, అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా నమస్కారం. రామస్వామి అన్న ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక రకంగా
ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు మన గౌన్లోళ్ళు ఇప్పుడు పక్కలపల్లిలో ఎంతమంది గౌన్లోళ్ళు ఉంటే అంతమంది గౌన్లోళ్ళు ఆడబిడ్డలే కావచ్చు, మగోళ్ళే కావచ్చు, చిన్న పిల్లల కాంచెల్లి అందరు ఇక్కడ ఉండేది. మనం అందరము ఐకమత్యంతో ఇవాళ ముందుకు పోదామని చెప్పేసి ఈ స్ఫూర్తిదాత మనకు మహారాజు అయిన సర్వాయి పాపన్న విగ్రహాల కోసం ఇవాళ అందరం వచ్చినాం. ఇవాళ ఇంతకుముందే రామస్వామన్న చెప్పిండు ఆయన ఎక్కడ పుట్టిండు ఏం చేసిండు అని. నిజంగా కూడా సర్వాయి పాపన్న ఆ రోజు ఇట్లా కొట్లాడకపోయి ఉంటే ఆ కొట్లాటకు కారణం ఇవాళ ఆ రోజులలో పరిపాలించిన రాజులు ఆయన కళ్ళు పోస్తుంటే కళ్ళు దాగి మనం ఈయన డబ్బులు అడిగితే మేము మీకు ఇచ్చేదేంద్రా, డబ్బులు ఇచ్చేదేంద్రి, మీరే మాకు పన్ను కట్టాలి అని చెప్పేసి ఆయనని కొట్టిన రోజు తన్నిన రోజులు ఉన్నాయి. ఆ రోజు ఆయన మనసులో పడ్డది, నేను చెట్టు మించను తీసుకొని దేవుడిచ్చిన వృక్షం ఇది, దాన్ని తీసుకొని కళ్ళు నేను అమ్ముకుంటుంటే నేను ఒకటికి ఇస్తే ఎందుకు కట్టాలి అని చెప్పేసి ఆ రోజు ఆయన మదిలో మెలిసిన మాటకి ఇవాళ ఆయన రాజయ్యాడు. ఇలా రాజు అంటే వట్టిగానే ఒక్కోడే రాజు కాలే, ఓన్లీ మన గౌన్లను వేసుకొని తిరిగి రాజు కాలే. ఆయన అందరినీ కమ్మరి, కుమ్మరి, సాకలి, మంగళూరు ఇంకెవరు ఉన్నారో అందరినీ ఎప్పుడేసుకున్నాడు. మొత్తం మంది ఒక 30,000 సైన్యంతో ఇవాళ భువనగిరి కోటను కొట్టిండు, గోల్కొండ కోటను కొట్టిండు. మరి అట్లాంటి ఆయనని మనం స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు ఇవాళ ఇక్కడ నడిబొడ్డను మనం ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడి నుంచి పోతున్న పెద్ద మనుషులే కావచ్చు, లేకపోతే పిల్లగాళ్ళే కావచ్చు, ఈయన ఎవరు అని అడిగినప్పుడు వాళ్ళందరికీ వాళ్ళ మదిలో మెలుస్తుంది ఈయన ఎవరు, సర్వాయి పాపన్న అంటే ఎవరు, ఆయన ఏం చేసిండు, ఎవరికి న్యాయం చేసిండు, ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఆయనని మనం స్ఫూర్తి ఎట్లా తీసుకోవాలని చెప్పి మనం అందరం కూడా ఆ స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లగాళ్ళకు చెప్పుకునేటట్టుగా ఉండాలి. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే మాట అడుగుతున్నా, మనం అందరం కూడా గౌన్లోలం. ఇలా ఈ గౌన్లోల స్ఫూర్తిదాత మన మహారాజు సర్వాయి పాపన్న. మరి ఇవాళ మీరు ఎక్కడ పోయినా ఒక సంఘటితంగా ఉంటే మీరు ఏదైనా సాధించుకొని రాగలుగుతాం. దయచేసి ఇవాళ ఇప్పుడు మీరు మల్యాల మండలం కానీ మినిమం అందరూ ఒక్కొక్కళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీలు వచ్చినా ఇక్కడ ఒక 50 మంది కనబడాలి. మనం ఇవాళ వాళ్ళు రాలేదు అని అంటే మీరు కూడా ఆలోచన చేయరు ఎందుకు రాలేదనేది. ఒక్కసారి వాళ్ళందరితో మాట్లాడుతుంది ఎందుకు రాలేదన్నా అని చెప్పు. మరి ఇవాళ అదే మరి ఒక ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రి గారు తీసుకుంటే ఊరంతా వస్తుండేనా? అంటే మన గవర్నమెంట్ మనకు వాల్యూ లేదు, కానీ వేరే వాళ్ళు ఊరు పిలిస్తే మాత్రం ఊరంతా వస్తుందా? అది ఆలోచన చేయండి మీరు కూడా. ఎందుకంటే రేపు పొద్దున దినానికి మనకు సంఘటితం లేకపోతే మిమ్మల్ని ఎవరిని మనం కాపాడదు. ఏదైనా కష్ట సుఖాలలో ఉన్నప్పుడు మనం కాపాడుకోవాల్సిందే. దయచేసి ఇది అర్థం చేసుకొని ఇవాళ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిపించిన రామస్వామన్న గారికి, వాళ్ళ ఫ్యామిలీకి నిజంగా కూడా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇట్లాంటి కార్యక్రమం మీ ద్వారా మిమ్మల్ని చూసి ఇంకొందరు స్ఫూర్తి అయ్యి మొత్తం మల్యాల మండలంలో ప్రతి గ్రామానికి కూడా ఒక సర్వాయి పాపన్న విగ్రహం కనబడాలని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నా. ప్రతి మండలంలో కూడా మేము అదే చెప్పుకుంటూ వస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి గ్రామాలలో మనకు ఒక సర్వాయి పాపన్న విగ్రహం పెట్టించే పరంగా మీరు ముందుకు సాగండి అని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను కూడా పిలవడం నేను కూడా చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇలా ఇక్కడ భోజనాలకు పెట్టిన మరి అన్నదాత కూడా మరి వాళ్ళకు శుభాకాంక్షలు. మీరు అందరూ మంచిగా ఇంత కష్టపడి ఈ కార్యక్రమాలు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.